నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే అకస్మాత్తుగా నీ ఇంటి లాక్ పడిపోతుంది. లాక్ నువ్వు ఎంత తీద్దామన్నా రాదు. ఎందుకు? అది ఎలక్ట్రానిక్ లాక్. లేదా నువ్వు ఒక గదిలో ఉంటావు, అకస్మాత్తుగా నీకు ఆ గది బ్లాక్ అయిపోతుంది. నిన్ను జైల్లో పెట్టలేదు కానీ ఆ గదిలోనే ఉంచేశారు. లేదు నువ్వు ఎక్కడికెళ్ళినా వెంటనే తెలిసిపోతుంది ప్రభుత్వానికి. ఎందుకు అంటే నీ చేతిలో ఉండేటటువంటి ఐడీ. డిజిటల్ ఐడీ అనేటటువంటిది చైనాలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం. కాబట్టి దాన్ని సర్దుకు బ్రతికేస్తారు, అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి. అదే డిజిటల్ ఐడీని ప్రపంచవ్యాప్తంగా యూరప్ సమాజంలో ఇతర అన్ని దేశాల్లో అంటగట్టేందుకు, అలవాటు చేసేందుకు డీప్ స్టేట్ ఆధ్వర్యంలోని ఏదైతే మైక్రోసాఫ్ట్‌కి సంబంధించినటువంటి పాత వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు నడుపుకొస్తున్నారు. ప్రపంచమంతా ఇది చైతన్యం ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణం అని చెప్తున్నారు. కానీ డిజిటల్ ఐడీ ఉన్న తర్వాత పోలీసుల చేతికి అది ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, లేకపోతే అక్కడ బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. డిజిటల్ ఐడీ పెట్టుకుని వీళ్ళ మీద గతంలో 4 కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు బయటికి రావడానికి వీల్లేదని లాక్ చేసేస్తాడు అక్కడ. అప్పుడు కంట్రోల్ ఉండదు. లేదా వీటిని ట్రాక్ చేస్తారు, వెంట పడతారు. ఓ రకంగా మన గుట్టు, మన తలకాయ తీసుకెళ్ళి శత్రువు చేతిలో పెట్టడం. రేపు పొద్దున ఈ డిజిటల్ ఐడీలన్నీ కలిగినటువంటి అమెరికా ప్రపంచం మొత్తాన్ని శాసించగలుగుతుంది. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డిజిటల్ ఐడీని బేస్ చేసుకుని మన ఆర్థిక లావాదేవీలన్నీ దెబ్బేస్తే, వాడు డబ్బులు తినేస్తే ఏమైపోతుంది తెలియదు. కాబట్టి డిజిటల్ ఐడీ రైటా రాంగా అన్నది చర్చ జరగాలి. ఇప్పటికే 4, 5 దేశాల్లో ఆల్రెడీ ఇప్పుడు బ్రిటన్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మిగతా దేశాల్లో కూడా రచ్చ నడుస్తుంది, ఓ 3, 4 దేశాల్లో. బట్ ఇది కొత్తదనము, అద్భుతం అని చెప్పుకొస్తారు. అది ఫ్యూచర్లో అయితే ప్రమాదం. పాలకులు సరైన వాళ్ళు కాకపోతే ప్రమాదం.